ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేఏ పాల్. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత చాలా వాగ్దానాలు చేశారని, దాంట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రత్యేక హోదా తేలేదు, రాజధాని కట్టలేదు, ప్రత్యేక రైల్వే జోన్ తేలేదు, రాష్ట్రాన్ని అప్పుల బావిలో తోస్తున్నారని ఆరోపించారు. 60 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కూడా ఇప్పించలేని సీఎం మనకు అవసరమా అని ఆరోపించారు. ఇది కాక ఇప్పుడు అంగన్వాడీలు 11 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. దాన్ని కూడా పట్టించుకోవట్లేదని కేఏ పాల్ అన్నారు. అదే మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే నేను కొన్ని లక్షల కోట్లు మన ఏపీకి ఖర్చు పెడతానని, అదేవిధంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. సీను రెడీ సార్, రెడీ రెడీ. నాట్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. కొన్ని విషయాల్లో సంపూర్ణంగా వేలైపోయారు. ఉదాహరణ, స్టీల్ ప్లాంట్ ఆపడంలో ఆయన విఫలమయ్యారు. 2, ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడం విఫలమయ్యారు. 3, రాజధాని కట్టడంలో విఫలమయ్యారు. 4, నేషనల్ స్టాటస్ తేవడంలో విఫలమయ్యారు. 5, స్పెషల్ ప్యాకేజ్ తేవడంలో విఫలమయ్యారు. 6, 60 లక్షల మంది ఆంధ్రులకు విఫలమయ్యారు. 7, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఢీకొనడంలో విఫలమయ్యారు. 8, 5 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకొక 5 లక్షల కోట్లకి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో విఫలమయ్యారు. అన్నానే తప్ప అంగన్వాడీ టీచర్స్కి శాలరీలు ఇవ్వడంలో విఫలమయ్యారు. కాంట్రాక్టులను పెర్మనెంట్ చేయడంలో విఫలమయ్యారు. ఇలాగ నేను చెప్పుకుంటూ పోతే ఒక 100 వాగ్దానాలు చేసిన నా ప్రియమిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. అందులో తప్పు లేదు. చెయ్యాలని కాదు, చెయ్యలేక మన ప్రియులు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన 100 వాగ్దానాల్లో 2, చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రని సింగపూర్ చేస్తానని, క్యాపిటల్ కడతానని, పోలవరం కడతానని ఆయన ఇచ్చిన 100 వాగ్దానాల్లో 1 కూడా నెరవేర్చలేదు. కనుక మన రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుతో వడ్డీ కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఎలాగ డబ్బు సంపాదించాలి ప్లాన్తో ఈ గవర్నమెంట్ వచ్చింది. దానికి ఉదాహరణే ఆల్ వేర్ యాక్ట్, ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, యాక్ట్ నెంబర్ 27 of 23, డేటెడ్ 30/10/23. ఆలోచించండి. అదానికి వార్నింగ్ ఇచ్చాను. జనవరిలో 3 సార్లు నేను అమర నిరాహార దీక్ష చేశాను. 3 సార్లు నన్ను లేపేశాను. ఏమైంది? అదానికి 8,20,000 కోట్లు అమెరికన్ కంపెనీల ద్వారా లాస్ తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న జెండాలకి 350 కోట్లకి మళ్ళా స్టీల్ ప్లాంట్ని ఇండైరెక్ట్ గా అమ్మడానికి ఇది 100 రెట్లు. ఇది ఈ ల్యాండ్ యాక్ట్ అన్నది 27, యాక్ట్ నెంబర్ 27 of 2020. నా మిత్రులు ప్రెసిడెంట్ గారు, నా మిత్రులు సెక్రటరీ గారు చూడండి, వీరులు శూరులు, వారితో నేను చేయి కలుపుతున్నాను. నిన్న రాత్రే దిలీప్ మా బిల్లు స్టీల్ ప్లాంట్కి ఎవరైతే ప్రిపేర్ చేశారో ఈరోజు ప్రిపేర్ చేసేసారు.
రాత్రి నేను ఆయనతో చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. ఇది ప్రజా పోరాటం. ఇది బార్ అసోసియేషన్ 500 మందికి ప్రెసిడెంట్ సెక్రటరీ చేసింది కాదు. ఇది 5,000 కాదు, 5,800 కాదు. ఇది మీరు నిర్వాహకంగా 6 కోట్ల ఆంధ్రుల కొరకు మీరు పోరాటం చేస్తున్నారు. నేను దానిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10th ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 2021లో 1,500 మందికి నష్టం వస్తుంది కరోనా అంటే మీరు పోస్ట్పోన్ చేశారా? నేను అమర నిరాహార దీక్ష చేశాను 3 రోజులు. ఏమైంది? హైకోర్టు మొత్తం పెట్టింది. మోదీ గారు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఉన్నారా? స్టీల్ ప్లాంట్ కొరకు మొత్తం పెడితేనే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆగింది. ఇది లక్షల ఎకరాలు, కనీసం 1,00,000 ఎకరాలు, లక్షల ఎకరాల దోపిడీకి గవర్నమెంట్ చేస్తున్న ఒక ప్లాన్ ఇది. వీరికంటే నాకంటే మీరందరూ తెలివైన వారు. బిఎల్, ఎంఎల్, ఎంకామ్, ఎంఎల్, ఎల్ఎల్ఎంలు చేసిన వారు. అగయ్యా డిస్టర్బ్ చేయకండి, అయిపోయింది నా మాట.